సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ గురించి ఒక వీడియో ఇంతకుముందు అప్డేట్ ఇచ్చాను. ఇంతవరకు చూడనట్టయితే ఆ వీడియో చూడండి. ఇప్పుడు దాని కొనసాగింపుగా ఈ రిజల్ట్స్ గురించి కూడా చెప్తాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే ఏపీ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ అనేది శరవేగంగా జరుగుతూ ఉంది. నాకు తెలిసిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి సైన్స్ పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉంది. అది ఫిజిక్సా, కెమిస్ట్రీయా పక్కన పెట్టినట్టయితే, బయాలజీయా పక్కన పెట్టినట్టయితే, బయాలజీ అంటే బైపీసీ వాళ్ళది అది పక్కన పెట్టేసాను. సో దానికే ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఒకే రేంజ్లో జరుగుతుంది. సైన్స్ పేపర్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ అంతా ఈ నెలాఖరికి ఏప్రిల్ మొదటి వారానికి కంప్లీట్ అయిపోతుంది. సో రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఏప్రిల్ 20 లోపు మీకు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానివ్వండి, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కానివ్వండి డిక్లేర్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఇవ్వాల్సి ఉంది. అయితే ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ కూడా దీంతో పాటే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికి మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని అయితే 10 మంది షేర్ చేయండి.